ఈ ఒక్క క్వశ్చన్ చాలు యూపీఎస్సీలో పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో అని అన్ప్రెడిక్టబిలిటీ అనే వర్డ్ని గ్లోరిఫై చేయడానికి చేస్తున్నట్టుంది. ఫస్ట్ థింగ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని రాంగ్. ఓకే, ఫస్ట్ లాస్ట్ స్టేట్మెంట్ అందరికీ క్లియర్ రాంగ్. బట్ సెకండ్ స్టేట్మెంట్లో కొంతమందికి డౌట్ ఉంది, మే అనే వర్డ్ కాంపిటెంట్ అథారిటీ యూస్ చేశాడని. అవేం లేవు. మీ సెక్షన్ 173 చూస్తే బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా ఉంటుంది. ఎఫ్ఐఆర్కి ముందు చేయాల్సిన ప్రాసెస్ అది, అయిపోయిన తర్వాత కాదు. ఇక టెక్నికల్ గ్రౌండ్ మీద వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ అంటే నెంబరింగ్ ఇవ్వం అది ఇదని వాదించవచ్చు. బట్ ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. నేను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా మీకు పేస్ చేస్తాను. ఓకే, సెకండ్ థింగ్ వచ్చి పేపర్ చాలా లెంతీ ఉంది. ఓకే, 26 పేజెస్ ఇచ్చాడు ఎప్పుడు ఇవ్వనట్టు. అండ్ ఫ్యాక్చువల్ ఎక్కువ ఉన్నాయి. అసలు కొన్ని క్వశ్చన్స్ అయితే అవి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారా లేదంటే బై హార్ట్ చేసుకుని వచ్చి ఎగ్జామ్కి అడుగుతున్నారా నాకు అర్థం కాలేదు. అండ్ 23 పేపర్తో కంపేర్ చేస్తున్నారు కొంతమంది. 23 పేపర్ కంటే ఇదే టఫ్ ఉంది వితౌట్ ఎనీ డౌట్. సి సైడ్ కూడా కాంప్రిహెన్షన్ 27 నుంచి 22 చేశాడు, ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఈ మొత్తం ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే 23 కంటే తక్కువే కట్ ఆఫ్ ఉంటుంది. రైట్. థర్డ్ థింగ్, మీరు ఆల్రెడీ 1 or 2 years నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇమీడియట్గా మీకు జాబ్స్ ఉంటే జాబ్ రెజ్యూమ్ చేసుకోండి. బేసిక్ డిగ్రీ ఉంటే లా ఆర్ ఎంబీఏ వాట్ ఎవర్ మీకు ఏ ఫీల్డ్ ఇష్టం ఉంటే ఆ ఫీల్డ్లో ఇమీడియట్గా జాయిన్ అయిపోయి ప్రిపేర్ అవ్వండి. యూపీఎస్సీ అనేది ఒక లక్ గేమ్ అయిపోయింది. ప్రిలిమ్స్ అయితే ఆ లక్ మనకు వచ్చినప్పుడు మెయిన్స్ మనం క్లియర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆల్టర్నేటివ్ జాబ్ ఆర్ స్టడీ రెజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో యూపీఎస్సీ is no more unpredictable. I would say it's a irresponsible exam అయిపోయింది. Comment your opinion.